హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని శరశ్చంద్ర కోమల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు శరశ్చంద్రకి అందరూ నిజం చెప్తారు. భూమి తన కన్న కూతురని కేపీ వచ్చి చెప్తాడు. అది డిఎన్ఏ టెస్ట్లో కూడా ప్రూవ్ అయ్యింది కోర్టులో అని చెప్తాడు. దానికి శరశ్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి తన కూతురు అని చెప్పి భూమి దగ్గరికి తీసుకొని హత్తుకొని తనని ఓదారుస్తూ ఉంటాడు. ఈలోపు భూమి అడుగుతుంది వాళ్ళ నాన్నని, నాన్న ఎవరు మిమ్మల్ని చంపాలని చూశారు, మీ మీద హత్య ప్రయత్నం ఎవరు చేశారు అని చెప్పి అడుగుతాడు. దానికి శరశ్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎవరికి అర్థం కాదు ఏంటి అలా చూస్తున్నాడని చెప్పి అందరూ కలిపి అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. ఈలోపు శరశ్చంద్ర కోపంగా లేచి అపూర్వ దగ్గరికి వెళ్ళి, నన్ను చంపాలని చూసిందే కాక నా కూతురి మీద హత్య ప్రయత్నం వేస్తావా అని చెప్పి తనని పీక పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ గురవుతారు. భూమి, కేపీ ఇద్దరు కలిపి చాలా సంతోషిస్తారు. శరశ్చంద్ర అపూర్వని చంపాలని అనుకోవడంతో, నాకు ఇష్టమైన శోభాచంద్రని చంపాలనుకున్నావు కదా అపూర్వ, నిన్ను బతకనివ్వరని చెప్పి కోపంతో ఊగిపోతూ ఉంటాడు శరశ్చంద్ర. తనని చంపాలని పీక నొక్కుతూనే ఉంటాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా సరే ఆపడు. అక్కడ అందరూ చూస్తూనే ఉంటారు కానీ ఎవరు ఆపాలని ప్రయత్నించరు. నక్షత్ర అందరూ షాక్ గురవుతారు.